నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళపక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాళభైరవుడి యొక్క కృప కటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి, కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ భంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, బుధ భగవానుడు శుక్ర భగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం చాలా విశేషం కనుక కోర్టు సమస్యలు, అప్పుల బాధలు, అనవసర ప్రయాణాలు, చీకులు, చింతలు, ఇంట్లో వాళ్ళతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మేషరాశి వారు ఎక్కువ శాతంగా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడము, తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటువంటి ఈ ఆలోచన చాలా మంచిదని చెప్పి కూడా గమనించాలి. 2వ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత చివరి రోజుల్లో దేవగురు బృహస్పతి సంచార స్థితి అవుతుంది కనుక ఇలాంటి కాల సమయంలో శ్రీ మేధా దక్షిణమూర్తి స్వామిని స్మరణ చేయడం వలన ఆధ్యాత్మిక చింతన భక్తి కార్యక్రమాల్లో అద్భుతమైన విజయం మేషరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. అలాగనే నీచభంగ రాజయోగ సంచార స్థితిలో కుజుడు సంచారం చేయడం వలన వీలైనంత వరకు ఈ శనివారం శని త్రయోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా మేషరాశి వారు తప్పక పాటించి తీరాలి సుమా. వ్యయంలో బుధ భగవానుడు శుక్ర భగవానుడు శని రాహుల సంచార స్థితి ఉంది. ఏలనాటి శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి శని త్రయోదశి కారణం వలన వీలైతే పెసరలు, బొబ్బర్లు, మినుములు, నల్ల నువ్వులను దానం చేస్తే యోగదాయకం. వీలైనంత వరకు ప్రతి శనివారం పూట ఉపవాస దీక్షను ఉండడం, కుక్కలకు సాధువులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం యోగదాయకం. ఆదివారం అమావాస్య పూట వీలైనంత వరకు మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. మౌనము అనేటువంటిది పెద్ద ఆయుధం. అంటే చిన్న చిన్న మాటలు ఆవేశానికి వెళ్ళి పెద్ద పెద్ద మాటలుగా మారుతూ ఉంటాయి. ఇలాంటి కాల సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నట్లయితే అశ్విని నక్షత్ర జాతకులు ఒక తెల్లటి గుమ్మడికాయలో తెల్లవాలు 7 రంగులు కలిపినటువంటి దాంట్లో వేసి, అంటే రంగులు కలిగినటువంటి కుంకుమను పసుపును వేసి దిష్టి తీసి బయట వేయడం వలన వారికి చిత్రవర్ణంలో అద్భుతమైన విజయం కలుగుతుంది. భరణి నక్షత్ర జాతకులకు గుమ్మడికాయలు తెల్లటి సున్నాన్ని వేసి దిష్టి తీసి బయట వేయాలి. కృతికా నక్షత్ర జాతకులకు చారడంత కుంకుమను వేసి దిష్టి తీసి బయట పడేయడం వలన రుణ రోగ శత్రు సమస్యలు సమస్యపోతాయి. అలానే ఓవరాల్గా ఈ మేషరాశి జాతకులందరికీ కూడా పూజామందిరంలో ఒక కుష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, వీలైనంత వరకు పసుపు రంగు లేక ఎరుపు రంగారో వస్త్రాలు ధరింపచేయడం, సూర్య నమస్కారం చేయడం, తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, ప్రదక్షిణ చేయడం వలన మేషరాశి వారికి
ఉండబడినటువంటి ఈ కోర్టు సమస్యలు అయ్యుండొచ్చు, ఆర్థిక సమస్యలు అయ్యుండొచ్చు, ఉద్యోగ సమస్యలు అయ్యుండు, అనేక రకాల సమస్యలకు ఈ చిన్న రెమెడీ ద్వారా అద్భుతమైనటువంటి చేర్పులు మార్పులు కలుగుతాయని చెప్పి కూడా గమనించాలి. ఈ వృషభ రాశి వారికి ఆదివారం అమావాస్య, శనివారం శని త్రయోదశి సందర్భంగా చైత్రమాసంలోనే ప్రారంభంలోనే వస్తుంది కనుక ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. వృషభ రాశిలోనే సంవత్సరం చివరార్ధంలో, అంటే అక్కడికి మళ్ళీ తిరిగి దేవగురువు బృహస్పతి రావాలి అన్నట్లయితే 12 ఏళ్ళు పడుతుంది. అక్కడ చివరార్ధ సంచార స్థితిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు వృషభ రాశి వారు తప్పకుండా శ్రీ దత్తాత్రేయ స్వామిని స్మరణ ధ్యానం చేయడం వలన దేవగురు బృహస్పతి స్వామి వారు వెళ్తూ వీరికి అద్భుతమైనటువంటి గృహాలు, యోగాలు, విదేశీయానాలు, రాజయోగ రాజ సన్మానాలు ప్రసాదించబోతున్నాడని చెప్పి కూడా గమనించాలి. తృతీయంలో కుజభగవానుడు నీచభంగ రాజ సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు ఉండినను దానిని అధిగమించే శక్తి వృషభ రాశి వారికి ఉంది కనుక మౌనం, ధ్యానం, ఏకాగ్రత ఉండగలిగినట్లయితే స్థిరచరాస్తుల్ని కాపాడుకుంటూ కొత్త ఆస్తులు వృషభ రాశి వారు సొంతం చేసుకోబోతారు. అలాగనే కేతు సంచార స్థితిలో స్వల్పమైనటువంటి కొన్ని మార్పులు ఉండడం వలన చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు. అలాగనే ఏకాదశ స్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి, బుధుడు, శుక్రభగవానుడు, శని రాహుల సంచార స్థితి ఉండడం వలన ఆదాయానికి సంబంధించినప్పుడు ధనపరమైనటువంటి చిక్కులు, అంటే కష్టపడి పనిచేస్తారు మీరు, కానీ కట్టుగా డబ్బులు వచ్చే సమయానికి సైంధవుడులా వేరేవాడు వచ్చి అడ్డుపడతాడు. అంటే ఇంట్లో వాడే పెట్టే కంట్లో పుల్లా అని ఒక పెద్దవారు చెప్తుంటారు. ఆ విధంగా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండగలగాలి. అలాగనే ఏడాది తర్వాత రవి భగవానుడు వ్యయంలో సంచారం చేయడం వలన దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం కనుక ఇలాంటి కాల సమయంలో శనివారం పూట శని త్రయోదశి కార్యక్రమంలో పాల్గొనడం, ఆదివారం పూట వీలైనంత వరకు మంగళ స్నానాన్ని ఆచరింపచేసి కృతికా నక్షత్ర జాతకులు ఎర్ర గుమ్మడికాయ, ఎర్రటి కుంకుమను అందులో వేసి కర్పూరంతో దిష్టి తీసి బయట పడేయించుకోవడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయి. అలాగనే రోహిణి నక్షత్ర జాతకులు గుమ్మడికాయలో సున్నాన్ని వేసి దిష్టి తీయించడం వలన సున్నం దొరకలేదు, బియ్యం దొరకలేదు, బియ్యపిండి వేసి దిష్టి దించుకోవడం వలన మనశ్శాంతి వారి సొంతమవుతుంది. మృగశిర నక్షత్ర జాతకులు 7 కలర్లు కలిగినటువంటి యొక్క కుంకుమను, కుదరకపోతే ఎర్రటి కుంకుమను, తెల్ల ఆవాలను అందులో వేసి దిష్టి దించుకోవడం వలన అతనికి రుణ, రోగ, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. మిథున రాశి వారికి శనివారం శని త్రయోదశి సందర్భంగా, ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే మిథున రాశి. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీళ్లకు 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు, అప్పులు ఇచ్చారా తిరిగిరావు, తెచ్చుకున్నారా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కనుక ఉండబడినటువంటి వాటితోనే సర్దుకుపోగలిగితే మిథున రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ కేతు 18 నెలల తర్వాత చివరార్ధ సంచార స్థితిలో ఉన్నాడు కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఏదైనా తెలిసింది పనిచేయండి, తెలియలేదు నా తల్లిదండ్రులతో, గురువులతో
నీ క్షేమాన్ని గురించి ఎవరైతే బాగు కోరుతారో వారితో చర్చించండి. అప్పుడు అజ్ఞానానికి దూరంగా ఉంటూ సకల గ్రహ దోషాలు ఉండే ఇబ్బందులు తొలగించుకోగలరు. అలాగనే రాజ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి బుధుడు, శుక్రుడు, శని రాహుల సంచార స్థితి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో చేసే కార్యక్రమాల్లో అనేక రకాలమైనటువంటి శత్రువులు పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలోనే ఆవేశానికి దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, ధ్యానంగా ఉండడం, ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, మనసుకు నచ్చినటువంటి ఆధ్యాత్మిక చింతనగా ఉన్నట్లయితే, సూర్య నమస్కారం చేసుకున్నట్లయితే, దేవతారాధన చేస్తున్నట్లయితే, గోసేవ, బ్రాహ్మణ సేవ, గురువుల యొక్క సేవలో ఉన్నట్లయితే వీటన్నిటి కూడా నల్లేరిపైన నడకలాగా మీ యొక్క జీవనం సాగిపోతుందని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు ఏకాదశి స్థానంలో సంచార స్థితి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉండబడిన వారికి ఇది చాలా మంచి శుభతరుణం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి చివరార్ధ సంచార స్థితిలో ఉండడం, మళ్ళీ దేవగురు బృహస్పతి తిరిగి అక్కడ రావడానికి 12 సంవత్సరాల కాలం సమయం పడుతుంది. కనుక వీలైనంత వరకు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, ధ్యానము, రుద్రాభిషేకం వలన ఈ మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి గురు యోగ్యత కలుగుతుందని చెప్పి గమనించాలి. శనివారం పూట శని త్రయోదశి పూజా కార్యక్రమంలో పాల్గొనడం, ఆదివారం అమావాస్య సందర్భంగా మంగళ స్నానాన్ని ఆచరింపజేసి, మృగశిర నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో ఎర్రటి కుంకుమను 7 చారలు వేసి దిష్టి తీసి బయట వేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, కుజదోష సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఆరుద్ర నక్షత్ర జాతకులు నవధాన్యాలను అందులో వేసి దిష్టి తీసి బయట పడేసుకోవడం వలన అంతర్గత, బహిర్గత శత్రువులు తొలగిపోతారు. పునర్వసు నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో పసుపును వేసి, అలాగనే పచ్చకర్పూరాన్ని వేసి దిష్టి తీసి బయట వేయడం వలన ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, ధనపరమైన అయినటువంటి చిక్కులు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. కర్కాటక రాశి వారు శనివారం శని త్రయోదశి సందర్భంగా, ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. వీళ్ళకు పూర్తిగా అష్టమ స్థాన సరి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి శని త్రయోదశి, ఆదివారం అమావాస్య. రాశిలోనే కుజుడు ఉండడం వలన దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. తృతీయంలో కేతు ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో వివాదాలు వద్దు. అలాగే భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి ఉండడం వలన వీలైతే ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో తెగదంపులు చేసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే అన్నిటికన్నా పదునైనటువంటిది మాట పదునైంది అంటూ ఉంటారు. కనుక తెలిసో తెలియకో వాళ్ళు మాట్లాడినా, ఆవేశపడి నువ్వు మాట్లాడినా జరిగే అనర్థం మీకే. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, నదీ స్నానము, దేవతారాధనలో పాల్గొనడం వల్ల సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే ఏడాది తర్వాత రాజ్యస్థానంలో రవి సంచారం చేయడం, అలాగనే ఏకాదశి స్థానంలో 12 సంవత్సరాల తర్వాత, అంటే ఇక చివరార్థం దేవగురు బృహస్పతి కూడా మళ్ళీ మారబోతున్నాడు. కనుక దేవగురు బృహస్పతి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని, యోగాన్ని ఇవ్వబోతుందని చెప్పి కూడా మీరు గమనించాలి. ఇలాంటి కాల సమయంలో శనివారం పూట శని త్రయోదశి పూజా కార్యక్రమం పాల్గొనడం,
ఆదివారం పూట పునర్వసు నక్షత్ర జాతకులు గుమ్మడికాయలో పసుపును వేసి పచ్చకర్పూరాన్ని వేసి దిష్టి తీయించుకొని బయటపడేయడం వలన ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా రుణ రోగ శత్రు సమస్యలు తొలగిపోతాయి. పుష్యమీ నక్షత్ర జాతకులు అందులో నల్లటి కుంకుమను నల్లటి వంకాయను కాటుకను అందులో వేసి అంటే నల్లటి నీటిని వేసి దిష్టి తీయించుకోవడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగనే ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి పొడిని వేయడం లేకుంటే నవధాన్యాలను అందులో వేసి దిష్టి తీయించుకోవడం వలన బుద్ధి జ్ఞానము ఆయురారోగ్యము అంతను కూడా కర్కాటక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. సింహరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా శనివారం శని త్రయోదశి సందర్భంగా అష్టమ స్థాన శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదట వస్తున్నటువంటి శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అలాగనే సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపితే సింహరాశి. అలాగా వీళ్ళకు 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, అష్టమ స్థానంలో చతుర్గ్రహ కూటమి బుధుడు శుక్రుడు శనిరావుల సంచార స్థితి ఉండడం కనుక వీలైనంత వరకు శనివారం ఆదివారం పూట ఎలాంటి పనులు ముఖ్యమైన పనులను కానీ రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్స్ దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఎందుకనగా అష్టమస్థాన శని ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి శని త్రయోదశి అందులో ఆదివారం అమావాస్య సందర్భంగా వీలైనంత వరకు అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. మీరు ఆవగింజంత తప్పు ఎక్కడ చేస్తారా, గుమ్మడికాయ అంత నిందని మీకు వేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అనవసరమైన ఇబ్బందులు అనారోగ్యాలు కొన్ని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో అశ్విని నక్షత్ర జాతకులు 7 కలర్లు కలిగినటువంటి కుంకుమను ఎర్రటి గుమ్మడికాయలో వేసి దిష్టి తీయించి పాల్గొట్టుకోవడం వలన మనశ్శాంతి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అలాగనే పుబ్బా నక్షత్ర జాతకులు బొబ్బర్లు లేదా బొబ్బర్ల పిండి తెల్ల సున్నము వేసి దిష్టి తీయించుకోవడం వలన స్వగృహము ధనకనక వస్తు వాహనాలు సింహరాశి వారి యొక్క సొంతమవుతాయి. అలాగనే ఉత్తరా నక్షత్ర జాతకులు ఎర్రటి కుంకుమను తెల్లటి ఆవాలను వేసి దిష్టి తీయించుకోవడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వీరికి భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్త మధ్య సఖ్యతగా ఉండి తీరాలి. భార్య ఏదన్నా అన్న భర్త మౌనంగా ఉండాలి, భర్త ఏదన్నా అన్న భార్య మౌనంగా ఉండాలి. ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురైపోయి ఎడబాటు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే రాజస్థాన్లో గురు సంచార స్థితి ఉండడం వల్ల మీరు చేసిన మంచి మీరు చేసిన సత్కర్మ సత్కార్యక్రమాలే మిమ్మల్ని నిలబెట్టబోతున్నాయని చెప్పి కూడా గమనించాలి. కన్యరాశి వారికి శనివారం శని త్రయోదశి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి. రాశిలోనే కేతు సంచార స్థితి చివరార్ధ సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఆవేశము అనారోగ్యము 8 గ్రహాలతో బాధ ఒకేసారి కనపడుతూ ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. సప్తమ స్థానంలో శని రాహుల కలయిక బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన శని త్రయోదశి పూజలో పాల్గొనడం ఆదివారం అమావాస్య సందర్భంగా వీరు అంటే నూతనమైన వాహనాలు కొనుగోలు చేయాలి, కొత్త పనులు ప్రారంభించాలి,
అనేక కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్ళాలి, భవిష్యత్తులో ఉన్నతమైన భవిష్యత్తుకు స్వాగతం పలకాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ విధులను పాటించాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు ఎర్రటి కుంకుమను అలాగనే తెల్లటి ఆవాలను వేసి ఎర్రటి గుమ్మడికాయతో దిశ పలగొట్టుకోవడం వలన నరదృష్టి, వాస్తుదృష్టి, శత్రుదృష్టిపై విపరీతమైన జన ఆకర్షణ, ధన ఆకర్షణ కలుగుతుంది. హస్త నక్షత్ర జాతకులు నవధాన్యాలు లేకపోతే బియ్యపిండి లేకపోతే సున్నాన్ని వేసి దిష్టి తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలానే చిత్తా నక్షత్ర జాతకులు 7 కలర్లు కలిగినటువంటి కుంకుమను వేసి దిష్టి తీసుకోవడం వలన కుజదోష, సర్పదోష, నాగదోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అస్తమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేస్తుండడం వల్ల దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత యోగదాయకం. భార్యాభర్తల భాగ్యస్థానంలో గురువు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మీరు చేసిన మంచి మీ గృహస్థాశ్రమ జీవితంలో మీరు మరో మెట్టుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. తులారాశి వారికి ఈ శనివారం శనిత్రయోదశి సందర్భంగా, ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదం కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్రుడు అవ్వడం, వీరికి 6వ స్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి ఉండడం, బుధుడు, శుక్రుడు, శని, రాహుల సంచార స్థితి ఉండడం, రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. ప్రధానంగా కంటి సమస్య, పంటి సమస్య, వెన్నెముక సమస్య, అనారోగ్యాలతో మీ శరీరము అతలాకుతలమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. రిజిస్ట్రేషన్లు అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడం, క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం యోగదాయకం. అలాగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. సప్తమంలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి ఉండడం వలన చేయని తప్పుకు నిందలు, పై అధికారులతో ఇబ్బందులు, అలాగనే అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేసినప్పుడు అనుకూలత చాలా తక్కువ ఉందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే కుజ సంచార స్థితిలో కూడా అనుకూలంగా లేదు కనుక వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక రకాలైనటువంటి శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ యొక్క చిత్తా నక్షత్ర జాతకులు ఒక గుమ్మడికాయలో 7 కలర్లు కలిగినటువంటి ఎరుపులు కలిగినటువంటి కుంకుమను వేసి దిష్టి దించుకోవడం వలన అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగనే స్వాతి నక్షత్ర జాతకులు నవధాన్యాలు అందులో వేసి దిష్టి దించుకోవడం వలన మానసిక ప్రశాంతత, నరదృష్టి, వాస్తు దృష్టి తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగా విశాఖ నక్షత్ర జాతకులు పశువును వేసి దిష్టి దించుకోవడం వలన మనశ్శాంతి, స్వగృహ, రాజయోగం తులారాశి వారు సొంతమవుతుందని కూడా గమనించాలి. వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటిసారిగా శనిత్రయోదశి, ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా విశాఖ నక్షత్రంలో 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. వీరికి పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహుల సంచార స్థితి ఉండడం వలన సంతానపరమైనటువంటి చిక్కులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి పంపకాల్లో ఇబ్బందులు, మీరు ఏదైతే గృహాలు, కార్లు, బంగ్లాలు, విల్లాలు కొనుగోలు చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని కొంతకాలం, స్వల్పమైన కాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగే ఏడాది తర్వాత రవి భగవానుడు 6వ స్థానంలో రవి సంచారం చేయడం వలన కొద్దిపాటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. అలాగే సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మిక చింతన చాలా అవసరంగా గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో కుజుడు నీచబడడం వల్ల
భార్యాభర్తలు, ప్రేమికులు అన్యోన్యత చాలా అవసరం. ఇలాంటి గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు చిన్న చిన్న రెమెడీస్ ఏంటంటే శనివారం శనిత్రయోదశి పూజలో పాల్గొనడం, ఆదివారం పూట విశేషంగా తులారాశి జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో పసుపును పచ్చకర్పూరాన్ని వేసి దిష్టి దించుకోవడం వలన మనశ్శాంతి, ఆరోగ్యం, ధనప్రాప్తి వారి సొంతం కాబోతుంది. అలాగనే అనురాధ నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో బొగ్గును కానీ కాటుకను కానీ నల్లటి కుంకుమను వేసి దిష్టి దించుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు నవధాన్యాలు, ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వాటితో దిష్టి దించుకోవడం వలన ప్రశాంతత, మనశ్శాంతి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిసారికి వచ్చినటువంటి శనిత్రయోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు. ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే పంచి ఉంటారు. వీరి రూపాయి ఎవరు అయితే బాగా గతంలో తిని వీళ్ళు ఇప్పుడైతే ఇవ్వలేదో అంటే ఆడపడుచులని, అనేక మంది బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని మీరు చేసే సేవలను కూడా వారు మర్చిపోయి మీ పైన ముప్పేట దండయాత్ర చేయడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కాల సమయంలో శనివారం తప్పక ఏలనాటి శని అంటే అర్ధాశ్రమ శని యొక్క సంచార స్థితి ఉంది కనుక, అంటే శని యొక్క ప్రభావ సంచార స్థితి ఎల్లాంటి శనిలో, అష్టమస్థాన శనిలో అర్ధాశ్రమ శని యొక్క ప్రభావాలు ఉంటాయి కనుక తప్పక శనివార దీక్షలో పాల్గొనడం, శనిత్రయోదశి పూజ కార్యక్రమంలో పాల్గొనడం, ఆ రోజు పసుపు రంగు కలిగినటువంటి ఆహారాన్ని భుజించడం, భూశయనం చేయడం, రుద్రనామస్మరణ చేయడం, భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం యోగదాయకం. అలాగనే ఆదివారం పూట అంటే ఈ తెలుగు ఉగాది పండగ వచ్చిన తర్వాత మొదటిసారి ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ మూలా నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో 7 కలర్స్ కలిగినటువంటి కుంకుమను వేసి దిష్టి దించుకోవడం వల్ల అర్ధాష్టమ గ్రహ దోషం తొలగిపోతుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు బొబ్బర్లు లేక సున్నాన్ని, తెల్ల సున్నాన్ని వేసి దిష్టి దించుకోవడం వలన ధనము, కడకాలు, వాహనాలు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన జీవితము, ఉద్యోగము, విదేశీయానము వీరి సొంతం కాబోతుంది. అలాగనే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎర్రటి కుంకుమను, ఆవాలను వేసి దిష్టి దించుకోవడం వలన మనశ్శాంతి, ఆయువృద్ధి, జ్ఞానవృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఏడాది తర్వాత సంతాన స్థానంలో రవి భగవానుడు మేషరాశిలో సంచారం చేయడం వలన సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, కెరియరు, మీ పిల్లలు మీ మాట వినబోతున్నారు. 6వ స్థానంలో విశేషమైనటువంటి దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు మీరు చేసిన గతంలో మంచి దానము, ధర్మము, యజ్ఞము, యాగము దేవగురు బృహస్పతి యొక్క ఆశల వలన స్థిర చరాస్తులు కాపాడుకోవాలని మీ కోరిక నెరవేరబోతుంది. అలాగనే అష్టమములో కుజుడు ఉండడం వలన వీళ్ళతో ఆవేశానికి దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి, దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి చేయగలిగినట్లయితే ధనుసు రాశి వారికి చాలా యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, గొడవలకు దూరంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, వీళ్ళంతవరకు ధ్యానం చేయండి, వీళ్ళంతవరకు దానము, ధర్మము, ఆధ్యాత్మిక చింతన మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి పూర్తిగా ఏలనాటి శని వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి ఈ శనివారం శని త్రయోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం.
మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. మకర రాశి వారికి తృతీయంలో చతుర్గ్రహ కూటమి బుధుడు శుక్రుడు, అలాగనే ఇక్కడ శని రాహుల సంచార స్థితి ఉండడం వల్ల ఎన్నో ఏళ్ళుగా ఏదో చెయ్యాలి, సాధించాలి, మరో మెట్టెక్కాలి అనే ప్రయత్నం చేసే వారందరూ కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు, ఆధ్యాత్మిక చింతన ఎప్పుడైతే కలుగుతుందో మీరు అద్భుతమైన విజయాన్ని మీరు సాధిస్తారు. లేకపోతే అక్కడే కొట్టిమిట్టాడే పరిస్థితి ఉంటుంది. అలాగా ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఒక ఎర్రటి గుమ్మడికాయలో ఎర్రటి కుంకుమను, ఆవాలను వేసి దిష్టి తీసి బయట పడేయించుకోవడం వలన రుణరోగ శత్రు సమస్యలు తొలగిపోయి విపరీతమైన వశీకరణ ఆకర్షణ కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే శ్రవణ నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో బియ్యపిండి, తెల్లటి సున్నము, కొబ్బరికాయతో దిష్టి తీయించుకోవడం వలన మనశ్శాంతి, కంటి సమస్యలు, పంటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే ధనిష్ఠ నక్షత్ర జాతకులు 7 కలర్లు కలిగినటువంటి కుంకుమను పోసి కొబ్బరికాయతో, ఎర్రటి కొబ్బరికాయతో, అంటే కొబ్బరికాయకు మంచి ఎరుపు రంగు పూసి దిష్టి తీయించుకోవడం వలన కుజ దోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు, అంతర్గత శత్రు దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగే వీరికి ఏడాది తర్వాత అర్ధాష్టమ రవి సంచార స్థితి ఉండడం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనగా ఉండండి, తల్లిదండ్రుల మాట వినండి, అంతా సజావుగా సాగుతుంది. సంతాన స్థానంలో గురువు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు అభివృద్ధితో అంతా మంచి కలగబోతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే సప్తమంలో కుజుడు ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. ఎవరన్నా ఏదన్నా అన్నట్లయితే కూడా సర్దుకపోయే మనస్తత్వం మీ దగ్గర ఉన్నట్లయితే మకర రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండగా మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి ఏళ్ళనాటి శని ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠ నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలో 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి. వీరికి 2వ స్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి ఉండడం వల్ల శనివారం పూట వీలైనంత వరకు మౌనంగా ఉండండి, పసుపు రంగు కలిగినటువంటి ఆహారాన్ని భుజించండి, శివుడికి రుద్రాభిషేకం చేయండి, ఆ నీటితో తెచ్చి స్నానం చేయండి, కుదిరితే భగవంతుడి శనికి భగవానుడికి తైలాభిషేకం చేయండి, నల్లటి వస్త్రాలని, నువ్వులను దానం చేయండి, నవధాన్యాలను దానం చేసినట్లయితే మీకు మంచి ధనపరమైన వృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయంలో సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులతో దయచేసి గొడవ పెట్టుకోవద్దు, తల్లిదండ్రుల మాట వినండి, గురువుల మాట వినండి, అంతా మంచే కలుగుతుంది. అలాగనే సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల వివాహమైన దంపతులకు సంతాన యోగము, పిల్లల యొక్క అభివృద్ధి, కెరియరు, విజయం మీ సొంతం కాబోతుంది. అలాగనే సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు. ఇలాంటి కాల సమయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో 7 కలర్లు కలిగినటువంటి కూరగాయలు మరియు రంగులతో దిష్టి తీసి బయటపడేయడం వలన శాకాంబరి తంత్రంతో వీరికి విపరీతమైన జన ఆకర్షణ, ధన ఆకర్షణ వీరు సొంతమవుతాయి. అలాగనే శతభిష నక్షత్ర జాతకులు నవధాన్యాలు, కూరగాయలతో దిష్టి తీసి బయటపడే వల్ల వాస్తు, నారదృష్టి,
శత్రుదృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు పసుపు అలాగే పచ్చకర్పూరాన్ని వేసి దిష్టి తీర్చుకోవడం వల్ల మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక వీలైనంత వరకు శనివారం ఆదివారం దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక ఇబ్బందులు తాత్కాలికమే అని చెప్పి గమనించాలి. మీ మనోధైర్యంతో వీటన్నిటి జయించి మీరు రారాజు కాబోతున్నారని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీనరాశి వారికి మధ్యమ ఏలనాటి శని ప్రారంభం అయిన తర్వాత శ్రీ విశ్వావసునామ సంవత్సర పండగ ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా రాశిలోకి వచ్చినటువంటి శని రాహుల సంచార స్థితిలో ఉన్నప్పుడు ఈ శని త్రయోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా ఉన్నప్పుడు చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. రాశిలోనే బుధుడు, రాశిలోని శుక్రుడు, రాశిలోని శని రాహుల సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి బాగా గుర్తుపెట్టుకోవాలి. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా పూర్వాభాద్ర నక్షత్రంలో చివరి పదం 4వ పాదమైనటువంటి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్రలోని 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితి ఉండడం వలన శనివారం పూట తప్పకుండా శని త్రయోదశి పూజలో పాల్గొనడం, శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం, సాయం సంధ్యాకాల సమయంలో దేవాలయంలో ప్రదక్షిణ చేయడం, ఆ నీటిని తెచ్చుకొని మీరు స్నానం చేయడం వలన మీకు మనశ్శాంతి. ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో పసుపును పచ్చకర్పూరాన్ని వేసి దిష్టి తీసుకోవడం వల్ల ఆయువృద్ధి జ్ఞానవృద్ధి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కాటుక బొగ్గులు నల్లటి కుంకుమను వేసి దిష్టి తీర్చుకోవడం వలన వీరికి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి నర వాస్తు శత్రుదోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. రేవతి నక్షత్ర జాతకులు కూరగాయలతో ఎర్రటి గుమ్మడికాయతో దిష్టి తీర్చుకోవడం వలన వ్యాపార అభివృద్ధి వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి 2వ స్థానంలో సంచారం చేయడం వలన దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులతో గురువులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. అదే కాకుండా సంపూర్ణమైనటువంటి కుజుడు అనేక రకాలమైనటువంటి ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాడు కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు. కనుక ఈ యొక్క శని యొక్క ప్రభావ సంచార స్థితి ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి ఉన్నప్పుడు అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు మిమ్మల్ని పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత, ధ్యానం, ధర్మం, సత్సంగమం అలాగనే దేవతారాధనలో ఉండడం వలన వీటన్నిటిని కూడా తొలగించుకోవచ్చు అని చెప్పి కూడా గమనించాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము, శనివారం రోజు శని త్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మనమందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్యారగా శని రాహుల సంచార స్థితి మీనరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవానుని దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శని రాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి. అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల జిల్లేడి యొక్క వృక్షము. తెల్ల జిల్లేడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో, వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో, ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లేడి యొక్క వేరును తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరం పూసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే 7 తరాలకు అద్భుత రాజకీయ, విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన సొంతమవుతాయని చెప్పి గమనించగలగాలి. కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ, గృహాలకి, మన వాహనాలకి, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో, ఒక నిమ్మకాయతో, ఒక కూష్మాండంతో
దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి. ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరు పైన వారి యొక్క జాతకరీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేం కలుపుకోవాలి, ఎలా దిష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా బర్తులు లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ యొక్క పేర్లు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు, రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే అడ్డంకులు ముందే తెలుసుకుందాం, వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం, ఆ కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందుదాం, అందరము బాగుందాం, అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామివారి ఆశీస్సులు పొందుదాం. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం.